వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కలియుగ వైకుంఠవాడి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టడం పట్ల హిందూ సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. ఏదైతే మనం చూస్తున్న ఏడీ బిల్డింగ్ ముందు టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందు స్వామీజీలంతా కూడా నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణం ఆపేంత వరకు కూడా మేము ఉపేక్షించేది లేదు, మేము నిరాహార దీక్ష పూనుకుంటున్నామంటూ కూడా స్వామీజీలంతా ఇక్కడ ఏదైతే ఏడీ బిల్డింగ్ ముందు టెంట్లు వేసుకొని ఇక్కడ స్వామీజీలంతా నిరసన తెలియజేస్తూ నిరాహార దీక్ష దిగినటువంటి పరిస్థితి. మనతో పాటు నిరాహార దీక్షలు ఉన్నటువంటి స్వామీజీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా బాధపడుతున్నాం మేము స్వామి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకి దేవాలయాలకి న్యాయం జరుగుతుందని ఎన్నో కళ్ళగన్నాము. ఆ ఆశలన్నీ అడియాశలుగా ఈరోజు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుండే ప్రక్షాళన అన్నారు, చాలా సంతోషించాము. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మవాదిని, ఈ హిందూ సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు ఇస్తామన్నారు. మరి వారి ఆడే మాటలకి ఈరోజు జరుగుతున్న పరిణామాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. కూటమి వచ్చిన తర్వాత హిందువులకు అన్యాయం జరగడం ప్రారంభమైంది. లేకపోతే ఏడుకొండలు అన్నమయ్య, అలాగే రామానుజుల వారు, కపిల మహర్షి, సప్త మహర్షి తపస్సు చేసినటువంటి ప్రాంతాలు అవి ఏడుకొండలు చుట్టూ పరిసర ప్రాంతాలు. అటువంటి ప్రాంతాల్లో ఆధ్యాత్మికత ఉండాలి. అక్కడ గోశాలలో లేకపోతే దైవ యజ్ఞాలు యాగాలు జరిగే ప్రాంతంగా ఉండాలి. దానికి విరుద్ధంగా ఈరోజు ముంతాజ్ హోటల్, ఎల్లుండు షాజహాన్ హోటల్, అవతలనాడు ఔరంగజేబ్ హోటల్, మరొక స్టీఫెన్ హోటల్. అంటే ఏడుకొండలు ఎలా తయారు చేయాలనుకుంటున్నారు మీరు? ఏడుకొండలు ప్రాంతాన్ని హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు ఆలవాలంగా మార్చాలనుకుంటున్నారా? హిందువులకి ఇచ్చే కానుక ఇదేనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు చాలా బాధాకరం. గత 3 నెలల నుండి వద్దు వద్దు మేము హోటల్ వద్దనడంలే. టూరిజం అభివృద్ధి పరంగా ఏదైతే 5 స్టార్ హోటల్, ఇది ఒక పెద్ద నగరం, ఆధ్యాత్మిక నగరం, అభివృద్ధి దిశగానే 5 స్టార్ హోటల్ లాంటిది చేపడుతున్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఈ మందు చిందు విందు బారు రెస్టారెంట్ పెడితే ఒప్పుకుంటారా ఆడవాళ్ళు? పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు, పురంధరేశ్వరి ఇంటి ముందు ఈ బారు రెస్టారెంట్ పెడితే వాళ్ళు అంగీకరిస్తారా? అంటే మీ ఇల్లు పవిత్రంగా ఉండాలా? ఏడుకొండలు అపవిత్రం అయిపోయినా పర్వాలేదా? ఏమిటండి ఇది? హిందువులకి న్యాయం చేయమంటే ఇదే మీరు చేసే నిర్వాహకం. ఇతర మతాల జోలికి చేయగలరా? ఒక కడప దర్గా దగ్గర ఏం చేయగలరా? కడప దర్గా పక్కనే ఒక హోటల్ పెడతామనండి, లేకపోతే మన వేరే పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి, ఆ చర్చిల దగ్గరికి వెళ్ళిపోయి మేము అది కడతామని పెట్టమని హోటల్ కడతాము అని చెప్పండి, 7 స్టార్ హోటల్ పెట్టమనండి. అంటే హిందువులు అంత చులకనా? వెంకటేశ్వర స్వామి అంటే అంత చులకనా? హిందువులకి ఇచ్చే రుణం ఇదేనా మీరు? ఒక పక్క దేశం అంతా తిరుగుతాం అన్నాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం ఏదండి? సనాతన ధర్మం ఇక్కడ ఎంజాయ్ చేసి మీరు సనాతన ధర్మం బోర్డు అంటారా? ఎవరు నమ్ముతాడు ఇది? ఇక్కడ చెయ్యండి న్యాయం, దేశంలో తిరగండి, సంతోషిస్తాం. కాబట్టి మేము హోటల్ పెట్టుకోవడానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు వదిలేసి హోటల్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, దేవుడి కార్యాలు ఎక్కడ జరగాలి అక్కడ జరగాలి. దేవుడి కార్యాల దగ్గర హోటల్ పెడతారా? మీ ఇల్లు బాగుండాలా? దేవుడు కూడా. మీరు ఈ నిరాహార దీక్ష ఎన్ని రోజులు పూనుకోబోతున్నారు? మాకు ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము నిరాహార దీక్ష చేస్తాం. కూటమి ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి బాగుంటే రాష్ట్రం ప్రజలందరూ బాగుంటారు. ఆయనకు అపచారం జరిగితే ఆ పాపము రాష్ట్రానికి చుట్టుకుంటుంది, ప్రజలకు చుట్టుకుంటుంది. ఆ పాపం దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెయ్యొద్దు. దేవుణ్ణి దేవుడిగా ఉంచండి, దేవుడి ప్రాంతాన్ని దేవుడి ప్రాంతంగా ఉంచండి. మీరు ఇవ్వాలంటే హోటల్కి చాలా ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఇవ్వండి, మేమేమి కాదండవలే. అంతే తప్ప పవిత్రమైన ఏడుకొండల అలిపిరి ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్, షాజహాన్ హోటల్, అక్బర్ హోటల్ పెడతామంటే హిందూ సమాజం ఎట్టి పరిస్థితులు అంగీకరించదు. వెంకటేశ్వర స్వామి కూడా ఒప్పుకోడు. ఆయన ఆగ్రహానికి గురి కావద్దని న్యాయం చెయ్యాలని మరీ కోరుతున్నాం. మనం చూస్తున్నాం ఆ యొక్క అలిపిరి వద్ద ఈ యొక్క నిర్మాణం ఆపేంత వరకు కూడా మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని ఆపేంత వరకు కూడా మేము యొక్క నిరాహార దీక్ష చేపడతాం. అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఉట్టిపడ అదేలాగా నిర్మాణాలు చేపట్టాలే తప్ప ఇలాంటి ముంతాజ్ పేరుదా లేకపోతే మరొక కట్టడాలన్నీ కూడా ప్రారంభిస్తే ఫ్యూచర్లో ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఉపేక్షించేదైతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ కూడా హిందూ సంఘాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మరొకరున్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం. అలా ఫైనల్గా ఇప్పుడు ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణం ఆపేంత వరకు కూడా ఉపేక్షించలేదు, మేము నిరాహార దీక్ష
చేస్తాము అంటున్నారు. దీన్ని తదుపరి ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు ప్రతిరోజు కూడా? ప్రజలుగా మేము చేయగలిగింది మా నిరసన, మా యొక్క ధర్నా, మా యొక్క బాధ ప్రభుత్వానికి తెలియజేయడం తప్పితే మేము ఇంకేం చేయగలుగుతాం? మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకపరిచే వాళ్ళం కాదు. అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. కానీ దాంతో పాటు మా హిందువుల యొక్క మనోభావం, మా హిందువుల యొక్క ఆత్మరక్షణ, మా గౌరవం, మా పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా హిందువుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా తిరుమల కొండ కింద కడుతున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఇంకో చోట ఇచ్చుకోండి, మాకు 20 ఎకరాలు కాకపోతే 100 ఎకరాలు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా పవిత్రమైనటువంటి మా తిరుమల క్షేత్రాన్ని మాత్రం నాశనం చేయొద్దని, హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని మేము ప్రాధాయపడుతున్నాము. చూస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క హిందువుల ఏదైతే అలిపిరి సమీపంలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని పూర్తిగా ఆపేసి ఇంకెక్కడన్నా 100 ఎకరాలు ఇచ్చుకోండి, 2000 ఎకరాలు ఇచ్చుకొని ఇంకెక్కడన్నా నిర్మాణం చేపట్టుకొని మాకు అభ్యంతరం లేదు. అభివృద్ధికి మేము అడ్డు కాదు. సనాతన ధర్మం అదే రకంగా హిందువుల యొక్క మనోభావాలను గౌరవించేలాగా అభివృద్ధి ఉండాలి తప్ప హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా అభివృద్ధి అనే పేరు చెప్పి ఇలాగా ఆ హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఈ యొక్క ముంతాజ్ హోటల్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము నిరసన కొనసాగిస్తాము, నిరాహార దీక్ష చేపడతాం అంటూ కూడా స్వామీజీలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.